ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తే ప్రతిరోజు అన్ని అప్డేట్స్ మీ ముందుకు తిరుమలకి సంబంధించింది తీసుకురావడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ ఒక్క రోజు అనగా ఫిబ్రవరి 5వ తారీఖు ఒక్కరోజు ఎటువంటి దర్శన టికెట్ లేని వారు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఉచిత దర్శనం చేసుకోండి. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ అందరికీ కూడా రేపటికి సంబంధించి ఫిబ్రవరి 6కు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వటం జరుగుతుంది. ఈ ఒక్కరోజు రథసప్తమి కారణంగా మీకు నిలిపివేశారండి. ఈరోజు రాత్రి 9 నుంచి మీకు రేపటికి సంబంధించి టికెట్లు మరలా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులందరికీ కూడా దాదాపు 10,000 నుంచి 15,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మీ అందరికీ కూడా నడక మార్గము, శ్రీవారి నడక మార్గం టికెట్లు కూడా ఉండవు. రేపటి నుంచి మరలా స్టార్ట్ అవుతాయండి. రోజువారిలాగానే రేపటి నుంచి 3,000 నడక మార్గం టోకెన్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక నిన్న ఫిబ్రవరి 4వ తారీఖున 73,599 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 16,069 మంది తలనీలను ఇవ్వడం జరిగింది. 3.21 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇక ఈ నెల నుంచి కూడా ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ యథావిధిగా మీ అందరికీ అన్ని దర్శనాలు స్టార్ట్ అయిపోయాయండి. ఈ రోజు నుంచి ఎన్ఆర్ఐ, మిలిటరీ, సంవత్సరం లోపల చంటి పిల్లల దర్శనాలు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, బ్రేక్ దర్శనం టికెట్లు, 300 రూపాయల దర్శన టికెట్లు, 500 రూపాయల దర్శన టికెట్లు అన్నీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. రథసప్తమి వేడుకలు అయిపోయాయి కదండి. ఈ రోజు నుంచి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కేవలం సర్వదర్శన టోకెన్లు మట్టుకి ఈ ఒక్కరోజు కాపారు. రేపటి నుంచి మీకు అది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? నడక మార్గం కూడా అన్ని టికెట్లు, హోమం టికెట్లు, ఆఫ్లైన్ ద్వారా హోమం టికెట్లు, తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనాల టికెట్లు, అన్ని రకాల టికెట్లు అన్నీ ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ అయినాయి. ఒక్క సర్వదర్శన టోకెన్లు తప్ప. అర్థమైంది కదండి. అలాగే మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయినాయి. కేవలము మార్చు, ఏప్రిల్ నెలకు సంబంధించి హోమం టికెట్లు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అవి మీకు విడుదల అవగానే నేను ప్రెస్ రిలీజ్ మీకు చెప్తాను. మీ అందరికీ కూడా ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలవుతాయి. మే నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు ఈ నెల ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదల అవుతాయండి. ఓకేనా? ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ముందు గడప దర్శన టికెట్లు అన్నీ కూడా మే నెలకు సంబంధించి ఈ నెల 18 నుంచి విడుదలవుతాయి. మరొక్క 5-6 రోజుల అప్డేట్ అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ వచ్చి అన్ని వీడియోస్ ద్వారా మీరు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఇక ఈ రోజు నుంచి మీరు అన్ని సేవలు స్టార్ట్. ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్లో కూడా ప్రతిరోజు కూడా రూములు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే రాబోయే 3 నెలల్లో అనగా ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్లో రూములు దొరకని వాళ్ళు ట్రై చేయండి. ఖచ్చితంగా రోజుకి 3,000 రూములు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు రేపు తిరుమల కొండపైన ఎక్కువ రద్దీ ఉంటుంది. నిన్న వైకుంఠ ఇక ఈరోజు రేపు తిరుమల కొండపైన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే నిన్న రథసప్తమి అయిపోయాక దర్శనం చేసుకోలేని వారు ఎక్కువ శాతము కంపార్ట్మెంట్లో ఉంటారు. ఈ పార్టీ కూడా ఇంకా లైన్లో ఉంటారు. వారందరూ కూడా ఈరోజు అంతా దర్శనం చేసుకుంటారు. కాబట్టి వారికి చాలా సమయం పడుతుంది. రేపటి నుంచి దర్శనం అనేది తొందరగానే అయ్యే అవకాశం అయితే మీకు ఎక్కువగా ఉంది. ఓకేనా? రద్దీ ఎక్కువగానే ఉంది ప్రస్తుతానికైతే, దాంట్లో డౌట్ అయితే ఏమీ మీకు లేదు. తిరిగి మరలా మీకు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నప్పుడు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి.